ప్రేక్షకులందరికీ నమస్కారం. ఆంగ్ల నూతన సంవత్సరం 2024లో మకర రాశి వారి యొక్క పూర్తి జీవితం ఎలా ఉండబోతుంది, అలాగే వీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, అలాగే ఈ 2024 సంవత్సరంలో గ్రహాల పరంగా ఏ విధంగా ఉంటుంది, ఇంకా ఈ మకర రాశి వారి యొక్క పూర్తి వార్షిక రాశి ఫలాల్ని ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మీరు మా వీడియోల్ని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక వివరాల్లోకి వెళ్తే 2024 సంవత్సరంలో ముందుగా మకర రాశి వారి యొక్క పూర్తి రాశి ఫలాన్ని కనుక చూసినట్లయితే మకర రాశి వారి జాతకం 2024 ప్రకారం వృత్తికి సంబంధించిన శని గ్రహం 2వ ఇంటిని ఆక్రమిస్తుంది. వృత్తికి ప్రధాన గ్రహమైన శని యొక్క మధ్యస్థ స్థానం కారణంగా మీరు మార్పుల్ని ఎదుర్కొంటారు. మీ కెరీర్ వివిధ ప్రదేశాలకి లేదా ఉద్యోగ మార్పు రూపంలో మీరు మీ కెరీర్లో సంతృప్తి లేకపోవడాన్ని కూడా ఎదుర్కొంటారు. మరియు మే 2024కి ముందు బృహస్పతి 4వ ఇంట్లో ఉండడం వల్ల కూడా ఇది సాధ్యమవుతుంది. 2వ ఇంట్లో శని యొక్క స్థానం కారణంగా మీరు మీ కార్యకలాపాల్ని సమయానికి నిర్వహించడంలో చాలా అడ్డంకుల్ని ఎదుర్కోవచ్చు. మీరు వార్షిక మకర రాశి ఫలాలు 2024లో మీ కెరీర్కి సంబంధించి ప్రధాన నిర్ణయాన్ని తీసుకోకుండా ఉండాల్సి రావచ్చు. ఈ సంవత్సరం 2024 మీ కెరీర్కి సంబంధించి మీకు మితమైన ఫలితాల్ని అందించవచ్చు. ఉన్నత స్థాయికి ఎదగడానికి మీ స్కోప్ మీ కెరీర్లో సులభంగా సాధ్యం కాకపోవచ్చు, కానీ మే 2024 నుండి బృహస్పతి 5వ ఇంటిని ఆక్రమించడం వల్ల మీరు విజయ స్థితికి రావచ్చు. ఇది విజయం, స్థిరత్వంతో పాటు కెరీర్లో శ్రేయస్సును సూచిస్తుంది. మే 2024 నుండి 5వ ఇంట్లో బృహస్పతి ఉండడం వల్ల మీకు కొత్త కెరీర్ ఓపెనింగ్లు, ఆన్ సైట్ అవకాశాలు మొదలైనవి అందించవచ్చు. నోడల్ గ్రహాల స్థానం 3వ ఇంట్లో రాహువు, 9వ ఇంట్లో కేతువు. మీరు విదేశాలకి వెళ్లడం ద్వారా మిమ్మల్ని మీరు మార్చుకుంటే మీ కెరీర్ శ్రేయస్సు కోసం అవకాశాలని ఇవ్వవచ్చు. ఇంకా జూన్ 29, 2024 నుండి 15 నవంబర్ 2024 వరకు శని యొక్క తిరోగమన కదలిక కారణంగా మీరు పనిపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించాల్సి ఉంటుంది. అలాగే బృహస్పతి 4వ స్థానంలో ఉన్నందున మే 2024కి ముందు సంవత్సరం మొదటి అర్ధభాగం మీ డబ్బు పురోగతికి అనుకూలంగా ఉండకపోవచ్చని మకర రాశి వార్షిక జాతకం 2024 సూచిస్తోంది. శని 2వ ఇంట్లో ఉంచబడుతుంది మరియు శని కూడా 2వ అధిపతి. దీని కారణంగా ఈ సంవత్సరంలో మీ సంపాదన సామర్థ్యం మధ్యస్థంగా ఉండవచ్చు మరియు పొదుపు సామర్థ్యం కూడా గణనీయంగా తగ్గవచ్చు. వార్షిక మకర రాశి ఫలాలు 2024 ప్రకారం 3వ మరియు 12వ గ్రహాల అధిపతిగా 4వ ఇంట్లో బృహస్పతి యొక్క స్థానం మే 2024లోపు న్యాయపరమైన సమస్యలు మరియు మరిన్ని డబ్బు సమస్యల్ని ఇవ్వవచ్చు. మే 2024కి ముందు బృహస్పతి 4వ ఇంట్లో ఉండడం వల్ల మీరు మీ కుటుంబం కోసం మరింత ఖర్చు చేయాల్సి రావచ్చు. మీ కుటుంబం కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయడం వల్ల మీరు రుణం తీసుకోవాల్సి రావచ్చు. భారీ ఖర్చుల కారణంగా మీరు రుణాన్ని పొందడం వంటి సర్దుబాట్లని ఆశ్రయించవచ్చు. ఇది మీ ఆర్థిక విషయాలకు సంబంధించి మీ జీవన శైలిపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది. మే 2024 తర్వాత 5వ ఇంట్లో బృహస్పతి యొక్క సంచారం మీ ఆర్థిక అవకాశాలు, పొదుపు సామర్థ్యం మొదలైన వాటిని మెరుగుపరుస్తుంది. మీరు మే 2024 తర్వాత షేర్లలో పెట్టుబడి పెట్టడానికి ప్రయత్నించవచ్చు మరియు గణనీయంగా అధిక లాభం పొందవచ్చు. 2వ ఇంట్లో శని యొక్క స్థానం మీకు డబ్బు సంపాదించడంలో నెమ్మదిస్తుంది మరియు ఎక్కువ డబ్బు సంపాదించే మీ సామర్థ్యం పరిమితం చేయవచ్చు. మకర రాశి వార్షిక జాతకం 2024 మేకి ముందు చంద్రుని రాశికి సంబంధించి 4వ ఇంట్లో బృహస్పతి ఉండడం వల్ల మీకు విద్యా అవకాశాలు ఆశాజనకంగా ఉండకపోవచ్చని సూచిస్తున్నాయి. బృహస్పతి 3వ మరియు 12వ ఇంటికి అధిపతి మరియు 4వ ఇంటిలో దాని స్థానం కంటే ముందు మే 2024 మీరు ఏకాగ్రత లోపాలని మరియు అధ్యయనాల్లో సమస్యల్ని కలిగించవచ్చు. పైన పేర్కొన్న బృహస్పతి స్థానం కారణంగా మీరు దృష్టిని కేంద్రీకరించవలసి ఉంటుంది మరియు అధ్యయనాలపై ఎక్కువ కృషి చేయాల్సి ఉంటుంది. వార్షిక మకర రాశి ఫలాలు 2024 ప్రకారం ఏప్రిల్ 2024కి ముందు బృహస్పతి 4వ ఇంట్లో, శని 2వ ఇంట్లో ఉండడం వల్ల అధ్యయనాల్లో పురోగతి మీకు ప్రభావవంతంగా ఉండకపోవచ్చు. ఈ 2 గ్రహాల ప్లేస్మెంట్లు మిమ్మల్ని అధ్యయనాలకి సంబంధించి విజయం నుంచి బయటికి లాగవచ్చు. ఈ సంవత్సరం నోడల్ గ్రహాలు 3వ ఇంట్లో రాహువు, 9వ ఇంట్లో కేతువు మీకు వృత్తిపరమైన చదువులు మరియు సాధారణ చదువులకి అనుకూలంగా ఉండవచ్చు. మొత్తం మీద మీకోసం 2024 సంవత్సరం మే 2024 వరకు మీ అధ్యయనాలకి ఓ మోస్తారు ఫలితాలను ఇస్తూ ఉండవచ్చు మరియు దాన్ని మంచి విజయం సాధించడానికి మీరు గట్టి ప్రయత్నాలు చేయాల్సి రావచ్చు. అలాగే ధ్యానం మరియు యోగాని అనుసరించడం మంచిది మరియు 2024 సంవత్సరానికి విద్యా అవకాశాల్లో మీకు విజయాన్ని అందించవచ్చు.
అలాగే కుటుంబ జీవితానికి సంబంధించిన వార్షిక మకర రాశి ఫలాలు 2024 మే 2024కి ముందు చంద్రుని రాశికి సంబంధించి బృహస్పతి 4వ ఇంట్లో ఉంటాడు కాబట్టి మకర రాశి స్థానికుల కుటుంబ జీవితం పెద్దగా ప్రోత్సాహకరంగా ఉండకపోవచ్చని వెల్లడించింది. ఆస్తి మరియు ఇతర చట్టపరమైన విషయాలకి సంబంధించి కుటుంబంలో సమస్యలు ఉండవచ్చు. కుటుంబ సభ్యులతో సంబంధాలు ప్రభావితం కావచ్చు మరియు బంధం మరియు సామరస్యాన్ని తగ్గించవచ్చు. సాడెసతి యొక్క ఈ దశ చివరి మరియు 2వ ఇంట్లో శని యొక్క స్థానం కుటుంబంలో వివాదాలను ప్రేరేపించవచ్చు మరియు సామర్థ్యాన్ని తగ్గించవచ్చు. కానీ 8వ ఇంటిపై బృహస్పతి యొక్క అంశం చెడు ప్రభావాల్ని తగ్గిస్తుంది మరియు ఇది ఏప్రిల్ 2024 వరకు సాధ్యమవుతుంది. మే 2024 తర్వాత 5వ ఇంట్లో బృహస్పతి యొక్క సంచారం మీకు కుటుంబంలో మరియు కుటుంబ జీవితంలో సంతోషాన్ని కలిగిస్తుంది. మే 2024 తర్వాత 5వ ఇంట్లో బృహస్పతి స్థానం కారణంగా కుటుంబంలో శుభ సందర్భాలు మరియు కుటుంబంలో సంతోషం ఉండవచ్చు. అలాగే వార్షిక మకర రాశి ఫలాలు 2024 మే 2024కి ముందు ప్రేమ మరియు వివాహం అంతా బాగా ఉండకపోవచ్చని సూచిస్తుంది. ఎందుకంటే శుభగ్రహం బృహస్పతి 4వ ఇంట్లో ఉంటారు. శని 2024 సంవత్సరానికి 2వ ఇంట్లో ఉంచబడుతుంది మరియు ప్రేమ మరియు వివాహం కోసం మీకు మార్గనిర్దేశం చేయవచ్చు. మీ ప్రయత్నాల వల్ల విజయం సాధించాలి. అప్పుడు మే 2024 నుండి బృహస్పతి 5వ ఇంట్లో ఉంటాడు మరియు ప్రేమ వివాహానికి సంబంధించి మీకు మంచి ఫలితాలు ఇస్తుంది. మీరు ప్రేమలో ఉన్నట్లయితే బృహస్పతి 5వ ఇంట్లో ఉంచబడినందున మే 2024 తర్వాత అది వివాహం అవుతుంది. 5వ ఇంట్లో బృహస్పతి స్థానం కారణంగా మే 2024 తర్వాత వివాహానికి సంబంధించి మీరు తీసుకునే నిర్ణయాలు బాగానే ఉండవచ్చు. కాబట్టి వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఏవైనా మంచి కదలికలు ఉంటే మీరు మే 2024 తర్వాత తీసుకోవచ్చు. ప్రేమ మరియు పెళ్లికి సంబంధించిన గ్రహమైన శుక్రుడు జూన్ 12, 2024 నుండి ఆగస్టు 24, 2024 వరకు ప్రేమ మరియు వివాహానికి అనుకూలంగా ఉండవచ్చు. ఇంకా 2వ ఇంట్లో శని యొక్క స్థానం మీకు కాళ్ళు, మోకాళ్ళు మరియు కీళ్లలో నొప్పిని కలిగిస్తుంది. తృతీయ మరియు 12వ గృహాధిపతిగా బృహస్పతి 4వ స్థానంలో ఉండడం వల్ల మీరు కొద్దిగా నీరసంగా ఉండవచ్చు. కాబట్టి మీ అవకాశాలని పెంచుకోవడానికి మీరు ఫిట్గా ఉండేలా ధ్యానం, యోగాని కొనసాగించడం మంచిది. వార్షిక మకర రాశి ఫలాలు 2024 ప్రకారం మే 2024 నుండి చంద్రునికి సంబంధించి బృహస్పతి 5వ ఇంట్లో ఉంటాడు మరియు ఇది మీ ఆరోగ్యాన్ని మంచి స్థితిలో ఉంచడానికి మీ శక్తిని మరియు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఈ సందర్భంలో మే 2024 నుండి 5వ ఇంట్లో బృహస్పతి స్థానం మరింత ఆధ్యాత్మిక శక్తులు మరియు ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి కోసం మంచి సంకేతాల్ని పంపుతుంది. ఆధ్యాత్మిక విషయాలపై అలాంటి ఆసక్తి మరియు పురోగతి మిమ్మల్ని మంచి ఆరోగ్యంగా ఉంచుతుంది. మే 2024కి ముందు బృహస్పతి 4వ ఇంట్లో ఉంచబడడం వల్ల మీ ఆరోగ్యం స్థిరంగా ఉండకపోవచ్చు మరియు మీకు ఆరోగ్య సమస్యలు రావచ్చు. 2024 సంవత్సరంలో రాహు 3వ ఇంట్లో, కేతువు 9వ ఇంట్లో ఉండడం వల్ల మిమ్మల్ని మంచి ఆరోగ్యంతో ఉంచుకోవచ్చు. మీ పనికి సంబంధించి ఎక్కువ ప్రయాణాల కారణంగా మీరు ఒత్తిడికి గురి కావచ్చు. ఈ సంవత్సరంలో మీకు కాళ్ళు, తొడలు మొదలైన వాటిలో నొప్పి కూడా ఉండవచ్చు. అలాంటప్పుడు మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచుకోవడానికి మరియు ఒత్తిడి సమస్యల్ని అధిగమించడానికి ధ్యానం మరియు యోగాని అనుసరించడం మంచిది. ఇక 2024 సంవత్సరంలో వచ్చే సమస్యల నుండి బయటపడాలంటే మకర రాశి వారు రోజు హనుమాన్ చాలీసా పఠించండి. గురువారం నాడు బృహస్పతికి యాగ హవనం చేయండి. ఈ పరిహారాలు గనక మకర రాశి వారు చేసినట్లయితే 2024 సంవత్సరంలో వచ్చే సమస్యల నుండి బయటపడి మంచి శుభ జీవితాన్ని పొందుతారు. ఇవి ఈ మకర రాశి వారి యొక్క 2024 వార్షిక రాశి ఫలాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాల్ని వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మీరేదైనా సమస్యలతో సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నా ఒక్కసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.